త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. షిరిడీ సాయి దివ్య చరిత్ర. వెంకూస మరణానంతరం 1854 సంవత్సరములో ఒకనాటి రాత్రి ఎవరికూ చెప్పక బాబా ఆశ్రమం వదిలి షిరిడీ వెళ్లారు. అప్పుడు షిరిడీ మరీ కుగ్రామం. బాబా ఖండోబా ఆలయానికి వెళ్లారు. కానీ పూజారి మహర్షపతి బాబాను మహమ్మదీయుడని మొదట రానియలేదు. అందుచేత ఊరు మధ్యలో వేప చెట్టు క్రింద బాబా ధ్యానములో కూర్చొని చాలా రోజులు గడిపాడు. అప్పటికి బాబా వయసు 16 ఏళ్లు ఉండేవి. ఎవరితోనూ కలవక మౌనంగా తపస్సు చేసుకుంటున్న పసివాడైన బాబాను చూచి అందరూ గౌరవంగా మసులుకునేవారు. తమ బాధలు తీర్చమని వేడుకునేవారు. బాబా ఏవేవో మూలికలు ఆకులు ఇచ్చి వీటిని తినండి, మీ జబ్బు బాధలు తగ్గుతాయని చెప్పేవాడు. అట్లా చేయగానే పూర్తిగా ఉపశమనం అయ్యేది. అందరూ ఆదరంగా బాబాను ప్రేమించేవారు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు బాబా ఉన్నట్టుండి ఎవరికీ కనబడకుండా ఎటో వెళ్ళిపోయాడు. బాబా మీద ప్రేమతో షిరిడీ ప్రజలు ఎంతో వెదికారు. అయినా లాభం లేకపోయింది. గ్రామస్తులు నిరాశతో ఉండిపోయారు. బాబా తిరిగి వచ్చినందుకు షిరిడీ ప్రజలందరూ సంతోషించినా బాబా ఉండడానికి స్థలమే లేనట్టుంది. మొదట వేప చెట్టు క్రిందే దాని నీడలో చాలా నెలలు నివసిస్తూ ఉండేవారు. రోజంతా ఊరి బయట అడవిలో తిరుగుతూ ఎప్పుడూ ఏవో మంత్రాలు ఖురాను వల్లిస్తుండేవారు. ఒక్కొక్కసారి ఎవరినో దండిస్తున్నట్లు కోపంగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఉన్నట్టుండి వడివడిగా నడిచి వెళ్ళి పోయేవారు. దగ్గరకు వచ్చిన వారిపై రాళ్లు రువ్వేవారు. చాలాసేపు ముభావంగా వచ్చేపోయే వారిని చూస్తుండేవారు. కనపడిన వారితో ఏదో మాట్లాడుతున్నట్టు చేతులతో వివిధ భంగిమలు చేసేవారు. బాబా వారి చర్యలు పైకి వింతగా ఊహించని విధంగా ఉండడంతో చాలామంది బాబాను పిచ్చి పకీరని అనుకునేవారు. ఓం షిరిడీశ్వరాయ నమః.